నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గార్డెన్. చూడండి, గోంగూర చాలా ఏపుగా పొడగా వచ్చేసింది. ఇది గుబురుగా ఉంది కదా, మా ఇంటికి దగ్గర కోమలు ఎక్కువ ఉన్నాయి, అందుకోసం ఇది మొత్తం తీసేస్తాండి ఈరోజు. ఇంకా కాయలు కూడా స్టార్ట్ అవుతా ఉంది. ఈ కట్ చేసిన కొమ్మల్ని మనం ఇంకొక చోట నాటుకోవచ్చు. ఎంత లావుంది చూడండి. పెట్టినప్పుడేమో సన్న కొమ్మ పెట్టాను నేను. ఒక కొమ్మకి ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి, 10 కొమ్మలు వచ్చినాయి దాదాపు. తీసిన కొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయి. 7, 8, 9, 10, 11, 12 కదా. చాలా బాగా వచ్చేస్తుంది. కదా ఓ అమ్మ, ఈ గోంగూర అంతా మళ్ళీ ఒక రోజు తీస్తా. ఇప్పటికీ ఇది బీరపాదు కాయలు అయిపోయింది, ఇంకా ఎండిపోయింది కాబట్టి అంతా తీసేద్దాం. కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలండి ఈ రకము. ఇంకా పెద్ద సైజు అవుతాయని వదిలేస్తుంటే పండిపోతున్నాయి. అప్పుడే అర్థమైంది నాకు ఇవి చాలా చిట్టి కాకరకాయలని. నాటు కాకరకాయలు కదా, ఇంతే ఉంటాయి సైజు, ఇంకా పెరగదని కోసిస్తూ ఉన్నాను ఈరోజు. చూడండి, చాలా బాగా వస్తాయండి కాకర చెట్టు మాత్రం. నా చేతితో చక్కగా కాయలు వస్తుంటాయి. బాగున్నాయి, సూపర్గా వచ్చినాయి కాయలు. ఇదిగోండి, ఇక్కడ గింజలు పడి మొలిచిందండి. నేను వేసిన తీగ కాదు ఇది, మనం ముందే వేసున్నాను ఇక్కడ పాదు. ఆ పాదులో పండిపోయిన కాయలు ఇక్కడే రాలి అవే కాయలు వచ్చినాయి. ఎన్ని కాయలు వచ్చినాయి ఈరోజు, చాలా కాయలు కోసినాను. హ్యాపీ హార్వెస్ట్ కాకరకాయలు ఈరోజు. ఉసిరికాయలు చూడండి, బాగా చాలా చక్కగా వచ్చింది కదా. ఈరోజు ఉసిరికాయలు కోసుకొని ఉసిరికాయలతో పప్పు చేద్దాం. ఇది వంగ జాతికి సంబంధించిందండి. చూడండి, ఆకులు కూడా అలాగే ఉన్నాయి. మన వంగ మొక్కకి ఎలాగైతే ఆకులు వస్తాయో అలాగండి దీంట్లో కూడా పురుగులు పడుతుంది. ఈ ఉసిరికాయల మొక్కని చిన్న మొలక తెచ్చి పెట్టాను నేను మా పాపాల ఊర్లో నుంచి. కానీ చాలా బాగా వచ్చింది. 2 తెచ్చి పెడితే ఒకటేమో చీడపట్టి చనిపోయింది. ఇది మాత్రం చాలా చక్కగా వచ్చింది. కాయలు చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఈరోజు ఈ ఉసిరికాయలు కోసుకొని పప్పు చేసుకోవాలనుకుంటున్నాను. దీంతో పప్పే కాదండి, పచ్చడి చేస్తారు, అలాగే తాళింపు చేసుకుంటారు. మళ్ళీ వడియాల్లాగా ఎండబెట్టి ఉప్పేసి ఊరబెట్టి ఎండబెట్టేసి స్టోర్ చేసుకొని మనం ఉప్పు మిరపకాయలు ఊర మిరపకాయలు ఎలాగా వేసుకుంటామో అలాగా వేయించుకొని కూడా తినొచ్చు అండి. మన ఉసిరికాయల మొక్క ఎంత చక్కగా ఇంకా పొడవు పెరుగుతుంది. ఇది ఇంత హైట్ వస్తుంది, ఒక చెట్టులాగా ఎదిగిపోతుంది, అంత బాగా వస్తుంది ఈ మొక్క. మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను. మీరు మాకు సపోర్ట్ చేసినారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాము. మనకు బుట్ట నిండా ఈ రోజుకి పప్పుకి ఉసిరికాయల పప్పు చేసుకుందాం. మన తోటలో కరివేపాకు మొక్క చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిందో. ఇంకా ఆకంతా రాలిపోతూ ఉంది. అందుకని మొత్తం ఈరోజు కోసేసుకొని కొద్దిగా ఇంట్లోకి కొంచెం పొడి చేసుకోవడానికి వాడుకుందామని కోస్తున్నాను. మన చేతులతో మనమే ఇలాగా మొక్కలు పెంచుకొని
ఆకుకూరలు కాయగూరలు కోసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. చూడండి ఎంత కరివేపాకు వచ్చిందో, చూడటానికి చిన్న మొక్కగా ఉంది కదా, బుట్ట నిండా కరివేపాకు. ఈరోజు అరటి పువ్వు ఉందండి, కోసుకుందాము. రాలిపోతుంది పూత. ఇంకా ఇలాగే వదిలేస్తామంటే పండు పెద్దదవడానికి చాలా లేట్ అవుతుంది. అందుకని పువ్వు రాలిపోయేటప్పుడు దీన్ని కోసేయాలి. కట్ చేసేసామనుకోండి పండు తొందరగా డెవలప్ అవుతుంది. ఈరోజు మన తోటలో అరటి పువ్వు హార్వెస్ట్. ఎన్ని ఉన్నాయి చూడండి, 4 అరటి పువ్వులు కోసాం ఈరోజు.